అందరికీ చెప్పేస్తాను నేను. ఒక యూట్యూబర్‌తో మాట్లాడా. ఓహ్ మై గాడ్! బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మ బాబోయ్! నేను ఇట్లా ఒక మంచి అమ్మాయితో మాట్లాడాలి. నేను ఇట్లా చెప్పేసుకుంటా అందరికి. ఎక్కువ ఫేమస్ అయినామనుకో బయట తిరగడం కష్టం. నేను మామూలుగానే బయట తిరగను. అవునా? అది మీకేంది, ఇంకా ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చోవచ్చు. షూటింగ్స్ మళ్ళీ ఇల్లు ఇంకేం సెట్ కదా. ఏంది సెట్ సార్? బయట అంటే తిరిగితేనే కదా బయట ప్రపంచం తెలిసేది సార్. అవునా మేడం? నైస్ మేడం. మేడం అంటారేంటి సార్? ఏమన్నారా? కాల్ మీ మ్యాగ్. మ్యాగీ. ఓకే మ్యాగీ. నంబర్ అడుగుతావా ఏంది? కాల్ మీ అంటే. అడిగి మనిషిని తల్లి అర్థం కాలే. మరి అంత తెలివి లేదండి మాకు. అంత ఓకే అట్లయితే నో ప్రాబ్లం సార్. అంత తెలివి ఉంటే ఎప్పుడో అడిగేది, కానీ నాకు అంత తెలివి లేదండి. అయినా కాల్ మీ అంటే కాల్ చేయమని కాదండి, అట్లా అర్థం చేసుకుంటే ఇక వాళ్ళ ఏమో కొంతమంది అలాగే అనుకుంటారు కదా సార్ నాలాంటి వాళ్ళు. అంటే అది ఇట్లా కరెక్టే, బట్ అలాంటి చిన్నపిల్లలు అట్లనే అనుకుంటారు సార్. మీలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అనుకోరు యూట్యూబర్స్. నైస్ రా. ఇక అందరికీ చెప్పేస్తాను నేను. ఒక యూట్యూబర్‌తో మాట్లాడా. ఓహ్ మై గాడ్! బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మ బాబాయ్! నేను ఇట్లా ఒక మంచి అమ్మాయితో మాట్లాడాలి. నేను ఇట్లా చెప్పేసుకుంటా అందరికి. ఏమంటారు? ఒక యూట్యూబర్‌తో నాడాను సార్. మీరు ఏదైనా కామెంట్ చేయండి. చేద్దాం. అసలు నేను ఏమనుకున్నా అంటే, మీ ప్రొఫైల్ చూడగానే ఫేక్ ప్రొఫైల్ అనుకున్నా చెప్పాలంటే. తెలుసా, ఇంత మంచి అమ్మాయిలు గేమ్స్ ఆడతారా, అనుకున్నారు అంటే ఇంత మంచి అమ్మాయిలు గేమ్స్ ఎట్లా ఆడతారు అని అనుకున్నా. తెలుసా సార్. ఏదో కొంచెం పులిహోర టేస్ట్ వస్తుంది సార్ నాకు. వద్దా అండి? అంటే అంటే నిజమే కదా అండి. అదే మీరు అందంగా లేరా చెప్పండి? ఎవరినైనా ఏంటి సార్? నాకైతే కనిపిస్తారండి. మీరేమన్నా అనుకోండి. సైట్ ఏదో వచ్చినట్టుంది సార్. చూపించుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. మీలాంటి యూట్యూబర్స్ కి ఏమైనా అయితే మాలాంటి ఫ్యాన్స్ ఏమైపోతారు? అయ్యి బాబోయ్ ఇంద్రబాబు, నేను ఇవాళ అన్నం తినాల్సిన అవసరం లేదురా బాబు. మీ వాయిస్ తోటే సార్ చచ్చిపోతా. ప్రొఫైల్ లో మీ ఫోటో పెట్టుకోండి సార్. అవేవో పిచ్చి పిచ్చి బొమ్మలు పెట్టుకున్నారేంటి మీరు? అంటే అది మన యూట్యూబ్ ఛానల్లోగా అండి. మ్యాకి పిచ్చి ఫోటోలు ఏం కాదు. ఓకే నా పేరుకి కొంచెం మీనింగ్ రావాలని అట్లా పెట్టేస్తున్నా. సార్. మీరు ఏం చదువుతున్నారు? జాబ్ చేస్తున్నారా? చదువుతున్నారా? ఎడిటింగ్ చేస్తున్నా అండి. ఫ్రీలాన్సర్ చేస్తున్నాను. పెద్ద చదువులు చదువుతున్నారు అయితే. చదువులు కాదండి, ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్. తెలుసా? వెడ్డింగ్స్ వీడియో ఎడిటింగ్. అదీనే మేము చదువు అనుకుంటున్నాను సార్. సార్ చిన్నపిల్లలు నేను. ఎంత ఎల్కేజీయా యూకేజీయా? నర్సరీ. చదువుకోను ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. ఇయర్ జాయిన్ నువ్వు చదువుకోవాలి ఫస్ట్. గేమ్ అందుకే చదువుకున్నాను సార్. గేమ్ చాలా తక్కువ ఆడుకున్నాను నేను. ఫస్ట్ చదువుకో, దాని తర్వాత గేమ్ కి రా, అప్పుడు మనం ఆడదాం. ఎప్పటికైనా ఒక అలా కాదు, డాక్టర్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కోర్టులో కేసు వాదించాలని చెప్పేసి నా డ్రీమ్ సార్. ఏంటి సార్ అది? డాక్టర్ అయ్యి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కోర్టులో కేసు వాదించాలని చెప్పేసి నా డ్రీమ్ సార్. బ్రదర్ నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అంతవరకు చదువుకొనిస్తారా మీ వాళ్ళు? చదువుకొని సార్. పెళ్లి చేసేస్తారు. పెళ్ళంటే ఎందుకు సార్? పెళ్ళెందుకు చేసుకుంటారు సార్? ఎందుకు చేసుకోవా? చదువుకునే పిల్లలకి ఇట్లా చెప్పకూడదు. అవునా? నైస్ రా. అది నీ కంట్రోల్ ఉండదు కదరా. అంటారా సార్? సార్ మరి చెత్త బ్యాచ్. అమ్మో హాయ్ పృథ్వీ. రంగులు నేను ఆడను. ఇది కూడా కావాలని ప్రో ప్లేయర్స్ ఎరంగిల్ ఆడద్దు. డెవికే ఆడ. ఎవరు సార్ ప్రో? యూట్యూబర్ అంటారా పృథ్వీ? ఏ లేబ్రో చెప్పినా. చెప్పిందంట. నేను యూట్యూబ్ లో పోయి సెర్చ్ చేయరా? అది మా బ్రో స్టార్ట్ ద మ్యాచ్ అనుకోండి. ఇంత ప్రశాంతంగా ఉంది కదా. నాకైతే 7 మంది రిక్వెస్ట్లు పెట్టారు. మీరు ఫోన్ పక్కన పడేసిన ఏం చేస్తా? ఏం చేయలే, అందరికి మెసేజ్ పెట్టిన. దాడి చేస్తానే ఉన్నావు అనుకుంటా. పులిహోర దాడి. నువ్వు అట్టయినా చిచి నన్నేం అనలేదులే కానీ కన్ను సొట్టబోయింది అన్నాడు ఆడెవడో. వాడి అబ్బా దాని కట్ అయినావా? అందుకే ఫోటో తీసేసిన అందులో ఉన్నంత సేపు. అయ్యి బాబోయ్ నైస్ రా. ఎవరో కామెంట్ పెట్టారు నేను హట్ అయినా అయ్యా అని. అది నువ్వే అనిపిస్తుంది తెలుసా? నేను కాదు, నేను పెట్టలా. నేను హట్ అయ్యా, అది నేనే పెట్టిన. నువ్వే. అట్లా ఇట్లా ప్రొఫైల్ మామూలుగా లేదు కదా. చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు పారిపోతారు. ఎంత మాట అన్నాడు ఏంట్రా? నేను ఎల్కేజీ, నేను నర్సరీ, వాడు ఎల్కేజీ, ఇతను యూకేజీ. నైస్ రా. ఇంకా లేదు కదా, మర్చిపోయా. ఈవెంట్ రేపు వస్తుంది, రేపు వచ్చేస్తుంది. నాకు మీతో మాట్లాడాలంటే ఇట్లా భయం అవుతుంది. చచ్చినోడా నీ అబ్బా. అరే నీ అమ్మ ఏంటి సార్ ఇది? ఇంత దారుణంగా చచ్చారు అందరూ. మేడం కన్ను దొరకలేదు మేడం. సార్ యూట్యూబర్ అన్నారు, ఊరికే చచ్చారు. నాకంటే దారుణంగా. మేడం నేను యూట్యూబర్ అని కాదు మేడం, అది నా వాయిస్ కాదు, మా తమ్ముడు వాయిస్ సేమ్ ఉంటది. మైనస్. ఓ మై గాడ్, నో 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 నో. నెక్స్ట్ మ్యాచ్ చేశాడు అన్ని వాడికి ఇచ్చాడు MVP. నాకనే
స్టార్ట్ చేస్తారు. నో నేనేనా స్టార్ట్ చేయాలి? మీరే కదా లీడర్, ప్రో ప్లేయర్స్. చూడలేదు సార్. చూడాలి అప్పుడెప్పుడైనా. అదే చూసే ఇంట్రెస్ట్ లేదు సార్. అవునా అండి, నైస్. పృథ్వీ మాట్లాడకపోతే నెక్స్ట్ గేమ్ వెళ్ళిపో. పృథ్వీ ఎందుకు సైలెంట్ గా ఉంటావు? దేనికి సైలెంట్ గా ఉంటావు? నేను అందుకే నీతో ఆడింది. కేవలం ఎప్పుడు రాగాలి స్టార్ట్ ద మ్యాచ్ పృథ్వీ మొహం. మీతో మాట్లాడాలంటే ఇన్ని తిట్టినా కూడా మాట్లాడలేదు. ఆడ మాట్లాడితే మళ్ళీ సిగ్గుపడాలి. వద్దురా బాబు, నువ్వు మాట్లాడకపోవడమే బాగుంది. తొత్త అంటున్నావేంటి? అంటావేంట్రా మాట్లాడమని? లెట్స్ గో. పోతాడు మళ్ళీ దించుతాడు, చంపి తీసుకు. ఏం రానురా బాబు మీతో. నేను ఫాలో చేసి పక్కకి వెళ్ళి ఆడుకో. 1v4 ఆడతారా మీరు ఇప్పుడు? అవును, 1v4 ఆడతాను. కాకపోతే ఆ 4 మెంబర్స్ వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోతారు. అదే 1v4 మా దాంట్లో.